ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, మా పార్టీ నా సహచర మిత్రులకు, పెద్దలకు నా నమస్కారాలు. ముందుగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, మీకు అందరికీ తెలుసు ఈనాటి ఈ పత్రికా సమావేశానికి ముఖ్య ఉద్దేశం జూలై 30 మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు గారిపై కేసు పెట్టి వారిని సబ్ జైల్లో ఉంచిన కారణంగా వారిని ములాఖత్ అవ్వడానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి దిగి శ్రీకాకుళం అంపోల వద్ద సబ్ జైలుకి రావడం జరిగింది. ఈ వచ్చేటప్పుడు మీ పత్రికా విలేకరుల మిత్రులు అందరూ కూడా చూశారు. ఏంటంటే ప్రజల యొక్క ప్రభంజనం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు. ముఖ్యంగా మా ఆందోళన కాన్స్టిట్యున్సీ ప్రజలు సునామీ సృష్టించారు కొత్త రోడ్డు దగ్గర. ఇవన్నీ చూడలేక మరి గత 3 రోజులుగా జరుగుతున్న సంఘటనలు, ఆ సంఘటనల గురించి ఇప్పుడు చెప్తున్నాను. ముఖ్యంగా ఆ రోజు మేము అంతా కొత్త రోడ్డు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనే ఉద్దేశంతో అశేష ప్రజానీకం సునామీలా 10,000కి పైబడి జనాలు రావడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ డ్యూటీలో గల మహిళా ఎస్ఐ గారు, గౌరవ మహిళా ఎస్ఐ గారు ఆవిడ డ్యూటీలో ఉండడం జరిగింది. ఆవిడ డ్యూటీలో భాగంగా కొన్ని సంఘటనలు జరగడం జరిగింది. ఆ సంఘటనల్ని మరి తెలుగుదేశం వారు, కూటమి ప్రభుత్వం వారు వేరే విధంగా మలచి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రోగ్రామ్ని చెడు చేయాలని ఒక చెడు ఉద్దేశంతో ఈరోజు ఈ సంఘటనలు జరగడానికి ముఖ్య కారణం. ముఖ్యంగా అక్కడ జరిగేటప్పుడు మరి గౌరవ ఎమ్మెల్యే గారు చాలా మాటలు చెప్పారు. ఒకసారి ఇది ఏబిఎన్ తంబునైల్, ఏబిఎన్ వేరేసిన తంబునైల్ ఒకసారి చూడండి. ఆవిడ చెవులు మూసుకుంటుందా, ఆమె శరీరాన్ని రక్షించుకుంటుందా? ఏబిఎన్ మేము చేసింది కాదు, మీ పచ్చ మీడియా ఆ రోజు 30వ తారీఖు 3 గంటల నుంచి మాపై దుష్ప్రచారం చేస్తున్న ఏబిఎన్ మీడియా తాలూకా థంబ్నెయిల్ ఇది. ఒకటి, ఆ రోజున అక్కడ మా కార్యకర్తలు వెళ్ళే సమయంలో ఆ గౌరవ మహిళా ఎస్ఐ గారు, బూర్జి ఎస్ఐ గారు కొంతమందిని అడ్డుకొని కొంత మాటలు జరిగాయి మధ్యన ఎస్ఐ గారికి, అలాగే మా నాయకుడు, మా సమన్వయకర్త చింతాడ రవికుమార్ గారికి. ఆ మాటలు జరిగిన సందర్భంలో చూడండి, ఇది ఈ ఫోటో. ఆమె జై జగన్ అని కార్యకర్తలు ఉత్సాహంగా స్లోగన్స్ ఇస్తుంటే ఆమె ఒంగొని చెవులు మూసుకుంది. ఇది అక్కడ జరిగిన సంఘటన. అలాగే ఈ సంఘటన జరిగిన తర్వాత వారన్నట్టుగా ఏదో జరిగితే ఆ మాటలు కూడా నేను చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఆ మహిళా ఎస్ఐ, డ్యూటీలో ఉండే మహిళా ఎస్ఐ కూడా మా సోదరితో సమానం మాకు. మరి ఆ మాటలు మళ్ళీ అనడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఎమ్మెల్యే గారు ఏ మాటలు అయితే అన్నారో ఆ మాటలు చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. చూడండి, ఆ సంఘటన జరిగిన తర్వాత మా సమన్వయకర్త చింతాడ రవికుమార్ గారితో మాట్లాడిన ఫోటో ఇది. అంత చెడు సంఘటన జరిగితే ఏ మహిళ అయినా ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతుందా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి, అలాగే మీడియా మిత్రులు కూడా ఆలోచించమని చెప్పి మనం చేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా ఆ సంఘటన 12:30, 1 గంట మధ్యన కొత్త రోడ్ జంక్షన్లో జరగడం జరిగింది.
ఆ సంఘటన జరిగిన తర్వాత సుమారు 4 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. అంటే సుమారు 3:30 గంటల పాటు ఆమె డ్యూటీ చేసింది. డ్యూటీ చేయడం కాదు, ఆ ఫ్లైఓవర్ కొత్త రోడ్ జంక్షన్ దగ్గర ఉండే నేషనల్ హైవే ఫ్లైఓవర్ దగ్గర ఆమె డ్యూటీ చేస్తూ మా అందరితో సరదాగా ఆమె మాట్లాడింది. మా అందరితో సరదాగా ఉంది. ఎందుకంటే మాకు గౌరవ బూర్జి ఎస్ఐ గారి సంగతి మాకు తెలుసు. ఆమె డ్యూటీలో ఎంత స్ట్రిక్టో డ్యూటీ తర్వాత అంత ఫ్రెండ్లీ నేచర్ ఆమెది. ఆమె వ్యక్తిగతంగా మాకు ఆమెతో పరిచయాలు ఉన్నాయి. ఆమె డ్యూటీలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో ఆ స్ట్రిక్ట్ ఉండేటప్పుడు మమ్మల్ని ఎవరినైనా ఆ డ్యూటీలో అడ్డుకుంటుంది, అన్నీ చేస్తుంది. ఆఫ్టర్ దట్ డ్యూటీ ఆమె చాలా సరదాగా మా అందరితో గడుపుతుంది. ఆ రోజు జరగడమే కాదు, మేము అందరం కూడా ఉన్నాం. ఈ మధ్యలో ట్రోలింగ్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఏం జరగలా. ఏబిఎన్ ద్వారా ట్రోలింగు, ఈటీవీ ద్వారా ట్రోలింగు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు స్టేట్మెంటు ఇవన్నీ జరుగుతున్నాయి. పాపం అక్కడ ఉండే గౌరవ బూర్జి ఎస్ఐ గారి సోదరికి తెలియదు ఆ విషయాలు ఏవి. మేము ఉన్నప్పుడు మాత్రం ఆమెకు ఫోన్ వచ్చింది, మేము ప్రక్కనే ఉన్నాం. ఫోన్ వస్తే ఆమె ఫోన్లో లేదు సార్ అంది. అటువంటిది ఏం జరగలేదు సార్ అని చెప్పింది. మరి ఏదైనా జరిగితే మరి ఎవరు అడిగారో నాకు తెలియదు. అధికారులు అడిగారా, ప్రభుత్వంలో ఉండే పెద్దలు అడిగారా, మాకైతే తెలియదు. మేమందరం అక్కడే ఉన్నాం. ఆ ప్రోగ్రాం జగన్ గారు సుమారు 4 గంటలకు వచ్చిన తర్వాత ఆమె వాళ్ళ స్టాఫ్ని తీసుకొని కొత్త రోడ్డు దగ్గర ఒక హోటల్కి వెళ్ళి లంచ్ చేసింది ఆమె. ఇంత దుర్మార్గమైన సంఘటన ఒకవేళ జరిగి ఉంటే ఏ మహిళైనా తట్టుకొని అంత సంతోషంగా డ్యూటీ చేస్తూ అందరితో సరదాగా ఉంటూ అలా ఉండగలదా అని ఒక్కసారి నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. మరి ఈ సంఘటన తర్వాత 4-5 సార్కి హోమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్, గౌరవ హోమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్, ఇక్కడేం జరగలే. ఈ సందర్భంగా మనం ఒకటే ఆలోచన చేయాలి. ఎమ్మెల్యే గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, కూటమి ప్రభుత్వం వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి పాపం ఒక మహిళ ఉద్యోగిని బలిపశుం చేశారు. బలిపశుం కాదు, ఇంకా చెప్పాలంటే అమ్మవారి దగ్గర మేకపోతం చేశారు ఆమెని. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే వాళ్ళన్న మాటలు ఆ రోజు గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు ఏకపాత్రాభినయం చేశారు. ఆయన ప్రెస్ మీట్లో నిన్నగాక మొన్న అనుకుంటాను 31 ఏకపాత్రాభినయమే. దుర్యోధన ఏకపాత్రాభినయం చూస్తాం కదా, ఆ విధంగా ఏకపాత్రాభినయం చేశారు గౌరవ ఎమ్మెల్యే గారు. నిజంగా సంఘటన జరగని దానికి ఆయన చేసిన ఏకపాత్రాభినయంలో ఆ మాటలన్నీ మేము సిగ్గుపడుతున్నాం. అవే మాటలు నిజంగా ఒకవేళ మన ఇంట్లో మన భార్యకి కానీ, మన తెల్లికి కానీ, మన సోదరికి కానీ జరుగుంటే అవే మాటలు మనము మళ్ళీ ఉచ్చరించగలమా? అంత నీచంగా నిజంగా ఆవిడని మీరు మానసికంగా ఆమెని ఆ రోజు మీరు కించపరిచారు. ఆవిడ్ని మానసిక క్షోభకు గురి చేశారు. ఒకసారి ఆలోచన చేయండి. మన ఇంట్లో ఆడవాళ్ళకి ఆ విధంగా జరగని విషయాన్ని అక్కడ పట్టుకున్నారు, ఇక్కడ చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్తే వారి మనసు ఎంత బాధపడుతుంది. వాళ్ళ ట్రోలింగు. రెండో రోజు ఈనాడులో మెయిన్ బ్యానర్ ఐటమ్ 3 కోలంతో బ్యానర్ ఐటమ్. ఈ కూటమి ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యే చేస్తున్న దానికి ఆనాటి విజయశాంతి పాట పాడాలి మనం. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాలై చిందిస్తూ రాస్తున్న ఈ మరో చరిత్ర మహాభారతం 6వ వేదం అని ఇప్పుడు పాడాలి. మీరు చేసిన పనులకు పాడాలి. అంత మానసికంగా ఆమెకు క్షోభకు గురి చేశారు.
మరి మీ స్వార్థ రాజకీయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలని, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే నాయకుల్ని కించపరచాలని చెప్పి మీరు చేసే ఈ పనులు ఏమైనా భావ్యంగా ఉన్నాయా? ఒక్కసారి మీ ద్వారా ప్రజలను నేను అడుగుతున్నాను. ఆయన మాటలు చూస్తుంటే ఆ రోజు ఇంకా ఆయన గురించి కూడా కొంత చెప్పాలి మనం. మీడియా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు ఈ పత్రికా సమావేశం ఎందుకు పెట్టుకున్నామో రమేష్ గారు మీకు క్షుణ్ణంగా వివరించారు. అయితే దానిలో కొన్ని మేము కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, దీనికి ప్రధాన కారణం అంతా ఒకటే. ఒక సామాన్యుడు రాజకీయంగా ఎదుగుదలకి రాకూడదు, ఒక సామాన్యుడు రాజకీయవేత్త కాకూడదు, ఒక సామాన్యుడు అవినీతిని ప్రశ్నించకూడదు, ఒక సామాన్యుడు అడ్డుకుంటే సామాన్యమైన వ్యక్తి మీద ఇంత నీచమైన చర్యకు పాల్పడుతున్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ఈ కూటమి ప్రభుత్వం ఒకటే ఉదాహరణ. నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అంటే దేనికి ఈవెన్ నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి పనికిరాని కొంతమంది వ్యక్తులు కూడా ఇవాళ మా నాయకుడు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడు రవికుమార్ గారిని విమర్శిస్తుంటే మాకు చాలా బాధ వేస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన ఎంత సౌమ్యుడో, ఆయన ఆడవాళ్ళ పట్ల కానీ లేదా కార్యకర్తల పట్ల కానీ ఎంత హుందాగా ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాకపోతే నేను ఉదాహరణ కూడా చెప్తాను. ఇవాళ ఇక్కడ ఈ నియోజకవర్గ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పేసి పేడా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఆయన మొన్న నేను వాట్సాప్లో చూశాను ఆయన తాలూకు మాటలు. ఆయన ఏవేవో మాట్లాడేస్తున్నారు, ఏవేవో చీము నెత్తులు మాట్లాడేస్తున్నారు. నేను ఆయనకు ప్రశ్నిస్తున్నాను దీని ద్వారా, మీకు నిజంగా మీరన్ని మాటలు మీకే వర్తిస్తాయి. మీకు నిజంగా చీము నెత్తులు ఉచ్చం నీచంగా ఉంటే మీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఏదైతే ఒక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఒక అమ్మాయిని ప్రెగ్నెన్సీ చేసి 5 సార్లు ప్రెగ్నెన్సీ చేసి కడుపు చేసిన ఆయన పైన మీరు ఏ చర్యలు తీసుకున్నారో కూడా మీరు వివరించాల్సిన అవసరం ఇక్కడ ఉంది. అదేవిధంగా తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయ్ గారు ఒక అమ్మాయిని రూపొందుకొని ఆమె దగ్గర ఆర్థికంగా తీసుకొని ఆయన మోసం చేస్తే ఆయన పైన మీరు ఏ చర్యలు తీసుకున్నారో మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది రామ్మోహన్ నాయుడు గారు. ఇవాళ మేము చెప్తున్నాం, మా నాయకుడు నిజాయితీపరుడు. ఇలాంటి కేసులకు మేము భయపడం. మేము ముందే చెప్పాం, రాజకీయాలకు ఉన్నప్పుడు దిగేటప్పుడు అందరూ కూడా అన్నీ వదులుకొని వస్తాం, దేనికైనా సిద్ధపడే వస్తాం. కానీ దేనికైనా పద్ధతి. ఇవాళ ఆమె స్వయంగా మా నాయకుడు కుంభారవి గారు కూడా చెప్పారు, ఏదైతే రాష్ట్ర మహిళా కమిషనర్ గారు ఫోన్ చేస్తే ఇక్కడ అలాంటి కార్యక్రమాలు ఏవీ జరగలేదని చెప్పి ఆవిడే చెప్తే అయినా సరే చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. కనుక ఇవాళ ఒక మహిళని ఇవాళ